వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన నాటి నుంచి బీఆర్ఎస్ అగ్రనేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు సీఎం రేవంత్. రేవంత్ నిర్ణయాలు గులాబీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఇప్పటికే నాటి పాలనలో చేసిన తప్పు ఒప్పులను సరిచేస్తూ సీఎం రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తలసాని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనైతికంగా నియోజకవర్గాల పునర్విభజన పేరుతో సికింద్రాబాద్ ప్రాంతాన్ని ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తామంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మన సికింద్రాబాద్ జోన్లో మత కల్లాలు ఉండవు. చిన్నప్పటి నుంచి అన్ని మతాల వాళ్ళం కలిసి ఉండేవాళ్ళం. ఈ ప్రాంతాన్ని మీ అబ్బ జాగీరు అన్నట్లుగా ముక్కలు చేస్తామంటే నిన్ను ముక్కలు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్ గా ప్రకటించడంతో పాటు సికింద్రాబాద్ జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి తలసాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లోనే సహించబోమని తలసాని స్పష్టం చేశారు. కనీసం నగర మేయర్కు కూడా సమాచారం లేకుండా ఈ విభజన జరగడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. సికింద్రాబాద్ చారిత్రక గుర్తింపును దెబ్బతీసే చర్యలను అడ్డుకుంటామని తలసాని స్పష్టం చేశారు. అనవసరంగా సీఎం రేవంత్ పై నోరు జారి తలసాని అడ్డంగా బుక్ అయ్యాడని వార్తలు సోషల్ మీడియాలో షికారులు చేస్తున్నాయి. అయితే తలసాని వివాదాస్పద కామెంట్స్ పై బగ్గుమన్న కాంగ్రెస్ నేతలు ఆయనపై మాటల దాటికి దిగారు. తలసానిది మేకపోతు గాంభీర్యం, ఇలాంటివి గతంలో కూడా చూశామన్నారు. తలసాని వ్యాఖ్యలను అంత సీరియస్ గా తీసుకోవద్దని, గతంలో కేసీఆర్ ని హైదరాబాద్ నుంచి బయటికి ఉరికిస్తామన్న వ్యక్తి ఆ తర్వాత వెళ్లి అదే కేసీఆర్ కాళ్లు ముక్కారని తలసానిపై కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి సెటైర్ వేశారు. డీలిమిటేషన్ కారణంగా బీఆర్ఎస్ పార్టీ ఉనికి గందరగోళంగా మారిందని, అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఇటీవల గ్రామ పంచాయతీల్లో వచ్చిన ఫలితాలు త్వరలో జరగబోయే మున్సిపాలిటీలకు పాకుతాయనే భయంతోనే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. నీ ఇష్టం ఉన్నట్టు డీలిమిటేషన్ చేసుకోవడానికి నీ అయ్యే జాగిరు ఏమి కాదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ చామల, గతంలో కేసీఆర్ తన అయ్యే జాగిరని 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా ఎలా మార్చారని తలసానిని ప్రశ్నించారు. ఆ రోజు ఎవరిని అడిగి జిల్లాలు పెంచారు మీరు అంటూ తలసానిని కాంగ్రెస్ చిక్కుల్లో పడేసి, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే ఈ రకంగా మాట్లాడుతున్నారన్నారు తప్ప నిజంగా సీఎం రేవంత్ రెడ్డిని టచ్ చేసే సినిమా బీఆర్ఎస్ కు బీజేపీకి లేదన్నారు. బీఆర్ఎస్ లో ఏకాభిప్రాయం లేదన్నారు. కేసీఆర్ కుటుంబం చేసిన పాపాలకు వారు అనుభవిస్తున్నారని, వారి కుటుంబం ఇప్పుడు ముక్కలు ముక్కలు అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి కాలి గూటెని కూడా మీరు టచ్ చేయలేరని కాల్వ సుజాత అన్నారు. రేవంత్ అన్న జోలికొస్తే మీరు 30 ముక్కలవుతారని కాల్వ సుజాత హెచ్చరించారు. గత పాలనలో నువ్వు చేసిన గొర్రెల కుంభకోణం లోకమంతా తెలుసునని, అనవసరంగా సీఎంపై నోరు జారితే కబడ్దారని వార్నింగ్ ఇచ్చారు లేడీ ఫైర్ బ్రాండ్ కాల్వ సుజాత. ఏదేమైనా నాడు కేసీఆర్ చేసిన జిల్లాల మార్పు ఇప్పుడు కాంగ్రెస్ కు బ్రహ్మాస్త్రంగా మారిందని రాజకీయ పండితులు చెప్పడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.